హలో మావా, స్విగ్గీ 100 డేస్ మనీ ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 88. ఫస్ట్ ఆర్డర్ వచ్చేసి నానీస్ నుంచి పడ్డది. ఇడ్లీ, ఉప్మా, బెజవాడ బాబా ఇడ్లీ వడ అంట. ఇంకా రెడీ రాలేదు, సో ఇక్కడే నిలబడి రెడీ వచ్చాక పైకి వెళ్దాం. కొత్తగూడలో ఇవ్వాలి మావా అపర్ణ చిప్స్. సీత పొద్దుగాల మంచి పేరుతో స్టార్ట్ అయింది మన డ్యూటీ. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి? 8 కిలోమీటర్స్. సరే పోదాం. ఇంకా అడిపోయే వరకు 9-5 నిమిషాలు అవుతుందంట. వచ్చేసాం మామా లొకేషన్కి. 562007 562007 7. శుభం 19 24 18 యా ఇదే 19. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆర్డర్ కూడా వచ్చేసింది మామ. అలా దక్షిణాపురం నుండి 34 రూపాయలు వేసిండు. 34 రూపాయలు వేసి గాయత్రి నగర్ తీసుకెళ్ళాలి. యాక్సెప్ట్ మల్టీ ఆర్డర్. ఓ నైస్, యాక్సెప్ట్. ఫోర్త్ ఆర్డర్ లాంగ్ వేసిండు మామ. 100 రూపాయలు వేసి రామేశ్వరం కేఫ్ నుంచి మెహదీపట్నంకి వేసిండు. యాక్సెప్ట్ చేసినాం. ఇంకేంది, సరే వెళ్దాం. అమ్మ, ఈ పంకిమల్ల రెస్టారెంట్ పడితే ఎప్పుడు ఇంతే మామ, మినిమం అర్ధ గంట. 0532 అర్ధ గంట తర్వాత ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు ఇది తీసుకెళ్ళే వరకు మళ్ళీ టోలీ చౌకీ తీసుకెళ్ళాలి. మెహదీపట్నం అనుకున్నా. ఒక్కసారి కూడా జల్దీ అయ్యారు నా కొడుకులు. అమ్మ, మళ్ళీ కూర్చోడానికి ప్లేస్ ఉండదు, ఇక్కడ బండ్లకు పార్కింగ్ ఉండదు. ఎవనో ఇంటి ముందర పెట్టి ఇవ్వమంటారు. అయితే సర్లే ఇంకా పోదాం. ప్లీజ్ పగల వెళ్తాం. అన్ని ఆర్డర్లు చెప్తా. హీరో అందరూ రెడీలో ఉన్నాయి. 2302 చెప్పి ఈ పాట మీరు ఇచ్చుకుంటాను. మీరు ఎరుపు కలవేది ఇక్కడ ఉండేవాళ్ళం. ఆపండి ఆర్డర్లు. ఆర్డర్ పెట్టుకొని కూర్చున్నారు అక్కడే. ఈ వరలక్ష్మి టిఫిన్స్ ఆర్డర్ పికప్ చేసుకోవడానికి గంట పట్టింది మామ. అందరికంటే ముందు వచ్చిన, అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో ఆర్డర్ ఇచ్చాడు. N1402 1402. టైం వచ్చేసి 2 అవుతుంది మామ. ఇప్పుడు రాయలసీమ స్పైస్ నుంచి బ్యాచ్ ఆర్డర్ పడ్డది. ఇది ఇస్తే 12-13 ఆర్డర్స్ కంప్లీట్ అవుతాయి. ఈ పికప్ అయితే తీసుకున్నాం. 4208 4208. ఫుడ్ రెడీ వచ్చింది. అమ్మ, ఏ మెంటల్ పోరి ఉంది రా బాబు ఈ రిసెప్షనిస్ట్. ఫుడ్ రెడీ వస్తుంది కూసో అన్నది. కొట్టలేదు, ఫుడ్ రెడీ కొట్టలేదు. ఆర్డర్ ఆనే ఉంది. నేను ఫుడ్ రెడీ వస్తుంది కదా అని అట్లే కూర్చున్నా. అదేమో కొట్టకుండా ఆర్డర్ పెట్టుకొని ఏమో టైం పాస్ చేసింది. ఇప్పటిదాకా 15 నిమిషాలు టైం వేస్ట్. ఈ పాటికి 2 ఆర్డర్లు డెలివరీ కూడా చేస్తుండే. సర్లే ఏం చేస్తాం ఇంకా. ఇది ఏడు ఇవ్వాలి. పత్రికానగర్ స్విగ్గీ ఆఫీస్ దగ్గర ఇవ్వాలి. ఫస్ట్ది థమ్స్అప్ దెమ్మని అడిగాను. థమ్స్అప్ ఎడ తీసుకోవాలి? ½ లీటర్ ఇటు ఉన్నాయా అడుగుదాం. కస్టమర్ ఇక్కడ పెట్టేసుకోమన్నా మామ. రైట్. వర్షం పడలేదు, ఏం పడలేదు. మరి నీళ్ళని ఎట్లా జమ అయినాయిరా బాబు? ఇన్ని కాలం పురా
ఎండ మస్తు ఎండ పడుతుంది, అసలు వర్షం కూడా పడలేదు ఈరోజు. రోడ్డు అంతా నీళ్ళే జామ్ అయినాయి. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్. చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత లాగిన్ చేసిన. 5:30కి లాగిన్ చేయగానే టైగర్ లిలీ నుంచి ఆర్డర్ వచ్చింది. రెడీ ఉంది. 2484 ఆర్డర్ నెంబర్. ఓ ఆర్డర్ ప్రభాస్ అన్న ఇంటి పక్కన ఇవ్వాలి. ప్రభాస్ హీరో హౌస్ అంట. ఓకే నైస్, వెళ్దాం. వచ్చేసినాం మాము లొకేషన్కి. ఇదే మన ప్రభాస్ అన్న ఇల్లు. అయితే మనం ఆర్డర్ ముందర ఇవ్వాలనుకుంటా, ముందర ఇవ్వాలి. కార్లు చూడండి, పెద్ద పెద్ద కార్లన్నీ ఎట్లా పార్క్ చేసుకున్నారు ఇండ్ల ముందల. మొత్తం ఒక్కటి కూడా చిన్న కార్ లేదు. ఇది ఒకటి ఉంది షిఫ్ట్. అది లొకేషన్ దాటిపోయినా ఇంద్రబాబు. షికామూర్. ఓకే, పేమెంట్ డెలివరీ కంప్లీటెడ్. నెక్స్ట్ ఆర్డర్ ట్రూ బ్లాక్ స్పెషాలిటీ కాఫీ నుంచి పడ్డా మామ. ఈడ మొత్తం పెద్ద పెద్ద కార్లే ఉంటాయి. ఈడ కూడా మనం బండి ఈడబెట్టాలి. ఈ ఆర్డర్ వచ్చేసి శ్రీనగర్ కాలనీలో ఇవ్వాలి మామ. ఎన్ని కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుండి? 4 కిలోమీటర్స్. ఏమని 5 పిజ్జాలు ఉన్నాయి మామ. ఇది లాస్ట్ కింద చేతులు కాలుతున్నాయి. కింద గరం గరం ఉన్నట్టున్నది, చేతులు కాలిపోతున్నాయి. ఓ గాడ్, పట్టినాయి 5. రైట్ పట్టేసినాయి, బట్ ఒక్కటి ఏమో తేడా కొట్టేటట్టుంది. ఇది అటు ఇటు కదులుతుంది. ఇది ఒక్క పిజ్జా పట్టట్లేదు. పడిపోతుంది అనుకుంటా. మూసేద్దాం. ఇది మూసేస్తే పడిపోతుందా ఉంటుందా? దీని అమ్మ. వన్ సైడ్ ఓకే, కానీ ఇంకో సైడ్ ఏమో మరి చూద్దాం. మెల్లగా పోదాం. ఇంకా స్విగ్గీ వైష్ణవి ఎక్కడ ఆర్డర్ పెట్టారు? ఇప్పటికీ 3 ఆర్డర్లు పికప్ చేసుకున్నాం మా వాడ. దగ్గర 2 గంటలు అవుతుంది. అప్పటి నుంచి బండి ఏందే ఉంది, ఈ మనుషులనే ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారు లోపల ఇంతసేపు? అమ్మా సర్లే, మనకెందుకు, మన ఆర్డర్ మనం పికప్ చేసుకొని వెళ్ళిపోదాం. ఆరాధ్య ఓడి అమ్మ, దగ్గర వేస్తే బాగుండని నేను అనుకుంటుంటే లాంగ్ వేసిండుగా. 137 వేసి నానగ్రామ కూడా వేసిండు బ్రాడ్వే నుండి. యాక్సెప్ట్. ఎన్ని ఆర్డర్స్ అయినా ఇప్పటిదాకా? 22 అయినాయి మామ. ఇంకా 5 ఆర్డర్స్ కొట్టాలి. ఇది ఇచ్చిన తర్వాత ఇంకా 4. సర్లే పోదాం, ఇంకా టైం ఉందిగా, కొట్టొచ్చు ఈజీగా. మన ఆర్డర్ ఇంకా రెడీ రాలేదు మామ. పోయి కూర్చుందాం. ఇంకా ఏం చేస్తాం? అరే ఇక్కడ కూర్చోడానికి చైర్లు ఉండాలి, తీసేసినట్టున్నారు. సరే ఈ స్కూటీ మీద కూర్చున్నాం. ఇక అమ్మ, ఈ రోడ్ ఏమరా బాబు ఇట్లుంది. మొత్తం కన్స్ట్రక్షన్సే జరుగుతున్నాయి. ఈడ ఆర్డర్ ఎవరు పెట్టిర్రు? మొత్తం కన్స్ట్రక్షన్ బిల్డింగ్సే ఉన్నాయి అక్కడ ఇక్కడ. అరే ఇక్కడ ముందులో ఒక అపార్ట్మెంట్ ఉంది. ఇన్ని కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ మధ్యలో ఇది ఒక్క అపార్ట్మెంట్ ఉంది. దీంట్లోనే వేయాలనుకుంటున్నాం. పేరేముంది అసలు? అమ్మో, అపార్ట్మెంట్ పేరు వచ్చేసి అడ్జసెంట్ కీ స్టోన్, అంతేగాని అపార్ట్మెంట్ పేరు లేదు. ఇదే అనుకుంటా.
కస్టమర్ ఇక్కడ బయట పెట్టేసుకోమన్నాం మావా. రైట్, ఇప్పుడైతే మనకు ఆర్డర్ పడితే బాగుండే. ఇంకోటి పడుతుందో లేదో. జోన్కి చాలా దూరంలో ఉన్నా, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న. 40 రూపాయలు రిటర్న్ ఎర్నింగ్ పెట్టిండు. ఆ 40కి బదులు ఆర్డర్ ఇస్తే బాగుండే. ఈ ఆర్డరు వేరే రైడర్ తీసుకెళ్ళిండంట. వేరే రైడర్ తీసుకెళ్ళి అది క్యాన్సిల్ చేసుకున్నాడు. ఆర్డర్ నాకు వచ్చింది. రెస్టారెంట్లో ఆర్డర్ ఇప్పుడు ఎలాగో అయ్యాడు. స్విగ్గీలో కంప్లైంట్ రైజ్ చేస్తే ఆడేమో నాకు కాల్ చేసిండు. నాకు కాల్ చేసి మళ్ళీ కస్టమర్కి కాల్ చేసి క్యాన్సిల్ చేస్తున్నాడు. కస్టమర్ ఫోన్ లేపుతలేడంటే ఇప్పుడు. కస్టమర్ ఫోన్ లేపేదాకా నన్ను వెయిట్ చేయమంటున్నాడు. ఈ నైట్ టైం కేపీహెచ్బి వస్తే చాలు మామ, మొత్తం ట్రాఫిక్ ఉంటుంది ఈ బస్సుల వల్ల. అసలు రోజు జనాలు ఏడిపోతారో ఏమో ఇంతమంది. అసలు మొత్తం ఆంధ్రాకే వెళ్తాయి ఈ బస్సులన్నీ. రోజుకి ఎంతమంది వస్తారు, ఎంతమంది వెళ్తారు, వామ్మో ఏమో అసలు దూరం. ఓహో, అందరు ఇక్కడే కూర్చున్నారుగా, ఎవరికి ఆర్డర్లు కొడతలేవు అనుకుంటా. నేను కూడా ఇంకా 2 ఆర్డర్లు కొట్టాలి మా టార్గెట్కి. 25 అయినాయి, ఇంకా 2 కొడితే 27 అవుతాయి. కానీ ఆర్డర్లే పడతలేవు. దగ్గర నిజాంపేట నుండి ఖాళీగా వచ్చిన హైటెక్ సిటీ దాకా, అయినా ఆర్డర్ పడతలే. ఆడ కూర్చొని ఈడ కూర్చొని వస్తే లాస్ట్కి ఒక ఆర్డర్ పడ్డది మామ, శ్రీ నైవేద్యం నుంచి. ఇది కూడా రెడీ రాలేదు. ఎప్పుడు రెడీ వస్తుందో ఇది తీసుకెళ్ళి కొండాపూర్లో ఇవ్వాలి. అది ఇచ్చిన తర్వాత ఇంకొక ఆర్డర్ కొట్టాలి మనం. ఎప్పుడు రెడీ చేస్తాడేమో. బెన్నె దోశ, నైవేద్యం స్పెషల్ దోశ అని ఉంది. రెడీ అయితే లేదు, అడుగుదాం ఒకసారి. రెడీ అయ్యే థ్యాంక్ యూ. ఈయనమ్మ అనుకున్నట్టే చేసిండు మామ. పిజ్జా ఆర్డర్ వేసి ఏడికేసిండు, ఆఫీస్ పెట్టేసిండు. ఆ నుండి ఖాళీగా వచ్చిన కొండాపూర్ నుండి మళ్ళీ ఆఫీస్ పెట్టుకోవాలి. అప్పుడు తప్పదు, ఇంకా ఒక్క ఆర్డర్ కోసం పోవాల్సిందే. అదొక్కటి కొడితేనే మనకి ఇన్సెంటివ్ వస్తుంది, లేకపోతే రాదుగా. సర్లే పోయి పికప్ చేసుకుందాం. ఇదైనా రెస్టారెంట్ ముందర ఉన్నప్పుడు వేయచ్చుగా. అది దాటి వచ్చిన తర్వాత ముందరికి వచ్చిన నేను మళ్ళీ ఇంత దూరం వచ్చిన తర్వాత వేసిండు. బాబా బండి చూడండి మావా, ఎక్సెల్కి ఏం సౌండ్ పెట్టిండు కాక, సైలెన్సర్ వీకేసి. సూపర్ బైక్ చేస్తారా ఆవాజ్. నాకు ఏమన్నా సౌండ్ పెట్టిండా కాక, సైలెన్సర్ మొత్తం వీకేసిండు. సిగ్నల్ పడ్డది, సైలెన్సర్ మొత్తం వీకేసిండు. ఆ సౌండ్ అని వస్తాను. అది డెలివరీ అయితే కంప్లీట్ మామా. 5 నిమిషాలు వెయిట్ చేస్తే 16 రూపాయలు వస్తాయంట. బట్ నాకు అంత వెయిట్ చేసే ఓపిక లేదు, తొందరగా వెళ్ళిపోవాలి రూమ్కి. ఇదంతా మధ్యాహ్నం ఏమైందంటే, వాడు వరలక్ష్మి టిఫిన్స్లో ఒకటి నెయ్యి కారం ఇడ్లీ ఇంకా దోశ ఇచ్చిండు. అవి తిన్నా, అంటే ఆర్డర్ క్యాన్సిల్ అయిన ఆర్డర్ ఉంటే ఇచ్చేసిండు. అవి తిన్నా. అది తిన్నప్పటి నుండి కడుపులో ఎట్లనో అవుతుంది. ఇప్పటిదాకా అమౌంట్ అయితే 1871 అయినాయి. ఈ 16 వస్తాయో రావో చూద్దాం. వెయిట్ చేద్దామా పోదామా? వెయిట్ చేద్దామమ్మా. వెయిట్ చేసినాక మొత్తం ఎర్నింగ్ మీకు చెప్పే పోతా. ఈ దరిద్రుడు చూడండి మావా, ఆర్డర్ వేసిండు. చల్ రిజెక్ట్ కొట్టుకుంటా పోతే 16 రూపాయలు రిజెక్ట్ కొట్టి బంద్ చేసుకొని పోతా. లైక్ ఇష్యూ పెడదామా? ఐ డోంట్ వాంట్ డూ దిస్ ఆర్డర్. ఒకటి చల్ రిజెక్ట్ బంద్. ఇంకా చలో అమౌంట్ ఎంత అయినా అంటే 1871 ప్లస్ 350. 1871 ప్లస్ 350 2221 రూపాయలు మామ ఈరోజు ఎర్నింగ్ మనది. ఎన్ని గంటల లాగిన్లో ఉన్నాం? 13 గంటల 45 నిమిషాలు లాగిన్లో ఉన్నా. ఈరోజు పెట్రోల్ వచ్చేసి ఎంత 270 కొట్టించిన మామ. అమ్మ సరే మరి ఇంకా నేనైతే ఇక వెళ్తా. నాకు ఇంకా బయట ఒక్క నిమిషం ఉండే ఓపిక కూడా లేదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా వెళ్ళిపోవాలి రూమ్కి. సరే గైస్, బాయ్, గుడ్ నైట్.